ఆ కుట్రకు సంబంధించి ఆ రోజునే చాలామంది బయటపెట్టినప్పటికీ తాజాగా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే పివి రమేష్ ఉన్నారో వారి వాంగ్మూలాన్ని పూర్తిగా మార్చేసి అరెస్టు చేసిన వైనం కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని రమేషే చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. గతంలో కూడా ఏం జరిగిందనేది వివరించారు. వారి వాంగ్మూలానికి సంబంధించి పూర్తిగా మొత్తానికే మార్చేసి ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్ట్ చేస్తున్నామంటూ సిఐడి ప్రకటించింది. అది అక్రమం అరెస్టు అంటూ ఆ రోజునే ఎంతోమంది చెప్పారు. అయినప్పటికీ వినకుండా ఆ అరెస్టు చేసిన తర్వాత విచారణ పేరుతోని ఎంతగా ఇబ్బందులకు గురి చేశారు, ఏం చేశారు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా 161 స్టేట్మెంట్ని అయితే సిఐడి అధికారులు మార్చి ఈ కుట్రకు తెరలేపారు, ఈ అరెస్టుకు. అలాగే ఫస్ట్ 1000 కోట్ల స్కామ్ అన్నారు, ఆ తర్వాత 100 కోట్లు అన్నారు, ఆ తర్వాత 10 కోట్లు వచ్చారు. ఆ తర్వాత అది కూడా నిరూపించలేకపోయారు. ఎక్కడా కూడా అసలు స్కామే లేదు, ₹1 కూడా స్కామే జరగలేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేకపోయినా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ స్టేట్మెంట్లను కూడా తప్పుడుగా చూపించి మొత్తంగా వారికి అనుకూలంగా మార్చుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చాలా అంశాలకు సంబంధించి కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.